అనంతపురం నగరంలోని అరుణోదయ కాలనీలో దారుణం జరిగింది. 5 ఏళ్ల బాలుడిని పక్కింటి వ్యక్తి హతమార్చాడు. తన భార్యకు తనకు గొడవలు పెడుతున్నారనే కక్షతో చిన్నారిని చంపేశాడు నిందితుడు పెన్నయ్య. తన కుమారుడు సుశాంత్ కనిపించడం లేదని ఆదివారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలుడి తల్లిదండ్రులు గోవిందు, హరి. అయితే అదే ఆదివారం రాత్రి బాలుని హతమార్చి ఇంటి వెనుకున్న దోబీఘాట్లో పూడ్చిపెట్టాడు నిందితుడు పెన్నయ్య. ఆ దంపతులిద్దరూ కూడా బాలుడి కోసం వెతికి ఇంకా దొరకకపోయేసరికి కేసు నమోదు చేశారు. సో దీని మీద పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. బాలుడి కుటుంబంతో పాటు స్థానికులను ఉలిక్కి పడేలా చేసింది. బాలుడి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. సుశాంత్ ఇక లేడని తెలిసి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. బోరున విలపిస్తూ ఉన్నారు. అభం శుభం తెలియని బాలుడిని చంపేయడాన్ని స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. ఆ పిల్లాడు ఏం తప్పు చేశాడని అంత పెద్ద శిక్ష విధించాడని విలపిస్తూ ఉన్నారు. లోకం తెలియని చిన్నారిని హతమార్చిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలుడి కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. తమ కుమారుని హతమార్చిన పెన్నయ్యను ఎన్కౌంటర్ చేయాలని బాలుడు తల్లి రోధిస్తూ ఉంది. ఉండాలని అనుకున్నా సార్. నేను ఇంట్లో ఉండే బిడ్డను ఎత్తుకొని పోయి వాడు చంపేసి నాశనం చేసినాడు సార్. వాడు నా కొడుకుని మేము ఇంట్లో నుంచి పోయేటప్పుడు కూడా వాడు చూస్తానే ఉన్నాడు సార్. అంటే వాడితో మనకి ఏం లే అని చెప్పేసి పోయినా సార్. నేను అట్లా పోయింటేనే వాడు ఇట్లా నెగ్లెక్ట్ చేసేసినారు. వాడు పోయి తీసుకొని పోయి నా కొడుకుని ఎట్టంటే అట్లా కొట్టి చంపినాడు సార్. అట్లా వాడైతే అసలు బతకకూడదు సార్. వాడికి ఎన్కౌంటరే కావాలని అంటే తను వాళ్ళ భార్య భర్తలు ఏదైనా విషయం గొడవ వచ్చిందంటే సార్ మా దగ్గరకు వచ్చి ఉంటాను సార్ ఆమె. అందువల్ల వచ్చేసి వాడు నా దగ్గరలోనే ఉందని చెప్పేసి వాడు తీసుకెళ్లేసి నా కొడుకుని ఇట్లా చేసినాడు సార్. వాడు కాదు నా కడుపు కోత నాకు నిలబెట్టించినాడు సార్. అట్లా నా లాగా బాధపడే తల్లిదండ్రులు ఎవరు ఉండకూడదు సార్. వాడికి ఖచ్చితంగా వాడికి ఎన్కౌంటరే పడాలి సార్. వాడికి అంటే నాకు హెల్త్ బాగాలేదు సార్. ఆ టైంలో నేను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను. నాకు హెల్త్ బాగాలేదు. నేను టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత నాకు ఆ టైంలో ఆకలేసింది. అందుకనేసి నేను తినేదానికి బీగం వేసినట్టే ఉంది సార్. వాడు మళ్ళీ ఎట్లా తీసుకుపోయినాడో ఎట్లా చేసినాడో ఆ భగవంతుడికే తెలియాలి సార్. మా అత్త వెనకాల రూమ్ లో పడుకొని ఉంటారు సార్. అంటే వాకి లేస్తే బాబు లేస్తే ఇట్లా ఈ సందులోంచే పోవాలి సార్ వాళ్ళ నానమ్మ దగ్గరికి. అట్లా పోవడం వల్లనే అట్లా ఆమె దగ్గర ఉండాలి అనేసి నేను అనుకున్నా. నా దగ్గర ఉండాలి అని చెప్పేసి ఆమె అనుకునేది సార్. ఎప్పుడు మేము చెప్పిపోయే వాళ్ళం. ఎందుకు నాకు ఆచారం అట్ట పట్టిందో అర్థం కాలేదు సార్. నాకు వాడిని మట్టుకు ఎన్కౌంటరే చేయాలి సార్. మీకు దయచేసి అడుగుతున్నా, వాడు మట్టుకు ఎన్కౌంటరే చేయాలి సార్. నాలాగా ఎటువంటి తల్లిదండ్రులు బాధపడకూడదు. ఏడ్చి వాడు లాస్ట్ నా కడుపుకు వాడికి ఎక్కువ అన్నం లేదంటే నేను పెట్టినా సార్. వాడికి లాక్డౌన్ లో వాడి సంసారం నేను చూసినా సార్. కూడు పెట్టిన దానికే వాడికి నా బిడ్డనే చంపి వాడు పొట్టలో పెట్టుకున్నాడు సార్. నా కొడుకుని ఏది తెలియకోకుండా సాకల తొట్ల కాడేసినాడు సార్. నా కొడుకుని ఎటువంటి ఆచూకీ లేకోకుండా వాడే చంపి మరి నా కొడుకుని ఆడెత్తకండి ఈడెత్తకండి అని చెప్పినాడు సార్ వాడు. మళ్ళా నేను కాయలు తెచ్చిసా, పండ్లు తెచ్చిసా, నేను ఎందుకు చంపుతా అన్నాడు సార్. అప్పుడు వాడే చంపేసినాడు సార్. ఇక్కడే వాడు అప్పటికి ఏమేం చేసేసినాడో ఏమో భగవంతుడికి తెలియాలా. ప్రొద్దునికి మేము చూసే టయానికి వాడు ఇక్కడే ఉన్నాడు సార్. మా మధ్య గొడవలు అవి ఏం లేవు సార్. అదే చెప్పినా కదా సార్, వాళ్ళ భార్యని నేను నా దగ్గర పెట్టుకున్నాననేసి వాడు ఇట్లా చేసినాడు సార్. నామకు అసలు నాకు టచ్ లోనే లేం సార్. ఇప్పుడు ముందంటే టచ్ లో ఉన్నా మాట్లాడుతా చేస్తా ఉన్నా సార్. ఇప్పుడు నాకుంటే నేను తింటా ఉండి వాడితో మాటలు పడాల్సిన అవసరం నాకు లేదని చెప్పేసి, నాకు నువ్వు అవసరం లేదు, నీ మాటలు అవసరం లేదాక నీ బుద్ధి నువ్వు ఉండు, నా కొద్ది నేను ఉంటానని చెప్పేసి ఆమెతో మాట్లాడడమే జాలిచ్చేసిన సార్. నేను బిడ్డని నేను ఇంకా ఆడుకుంటున్నాడు. ఎవరో సెల్, నా కొడుకు సెల్ అంటే బాగా చూస్తాడు సార్.
ఆ సెల్లు మరిపించి తిండేమన్నా పెట్టి అమ్మ మళ్ళా వస్తుందిలేనైనా అని చెప్పి మాటలతో చెప్పామన్నా మరిపించినారని అనుకుంటున్నా. నా బిడ్డని చంపేసినారని నేను ఒక తల్లిగా ఎట్లా అనుకుంటాను చెప్పండి సార్. అట్లా అనుకునే నేను గమ్మనున్నాను. లాస్ట్కి మళ్ళీ ఫోన్ చేసి ఈడున్నాడు రాండి మా అని చెప్పేసి పోతే అడిగిపోతే నా బిడ్డ వాడే ఒక సాకలు మూట తీసినట్టు తీస్తున్నాడు సార్. నా బిడ్డని తీసి చూపించి పరిగెత్తుతున్నాడు సార్ వాడు. మళ్ళా వాడైతే దయచేసి నేను ప్రతి ఒక్కరు ఎంతమంది పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ అదే కోరుకుంటున్నాను. నాలాగా ఇంకొక తల్లి కడుపు కోత ఉండకూడదు. వాడైతే దయచేసి ఎన్కౌంటర్ చెయ్యండి. ఇంతకు మించి నేను పై అధికారులను ఏంది కోరుకోను. నీ పేరు చెప్పు. నా పేరు హరి సార్, గోవిందల్ హరి. ఏం పని చేస్తావు? ప్లేవుడ్ షాప్లో పని చేస్తాను నేను. ఏం జరిగింది? నీ పిల్లల్ని ఎవరు చేశారు? ఇట్లా పెన్నయ్య అని అతను ఎత్తుకొని పోయి ఇట్లా పిల్లల్ని చంపేసి ఏడో వేసేసి చేసినాడు సార్. ఎందుకు మీ పిల్లల్ని వదిలేసి పరిస్థితి వచ్చింది? మేము మా అమ్మగాడికి పోతాడని అనుకున్నాం సార్. పిల్లోడు వాడు అట్లా అనుకొని మేము మామూలుగా ఉంటే సరేలేని మాకు మళ్ళీ తెలిసింది సార్. మళ్ళీ పొద్దున్న మార్నింగ్ అడిగినాము, ఇంటికి అడిగినాము, లేదు రాలేని చెప్పినారు. ఏమి చెప్పింటే సరేలేని మళ్ళీ సార్కి ఫోన్ చేసినాము, ఎస్ఐసార్కి. వాళ్ళంతా వచ్చేంత ఎంక్వైరీ చేసినారు. అందులోకి వచ్చి ఆ రోజు వచ్చి ఎంక్వైరీ చేసినారు. వచ్చి మళ్ళీ అతను వచ్చి పట్టుకొని పోయినారు పోలీసు వాళ్ళు. అతనికి ఎక్కువ టార్చర్ పెట్టే లోపల అతను బయట కక్కేసినాడు. ఇక్కడ కంప చెట్ల కాడ వేసినాడు సార్. అది మనకి వాళ్ళు నోటికి ఏదో మూతికి అంతా రక్తం అంతా అయింది సార్. నోటికి వచ్చినట్టున్నాడు పిల్లోడిని. చేత గుద్ది చంపినాడు సార్. గోవింద హరి ఇంటి సమీపంలో పెన్నయ్య సావిత్రి దంపతులు నివాసం ఉంటూ ఉన్నారు. అయితే సావిత్రి నాగవేణి స్నేహితులు. సావిత్రి భర్తతో గొడవ ఉన్నప్పుడల్లా నాగవేణి వారింటికి వెళ్లేది. తన భార్య సావిత్రికి లేనిపోనివన్నీ చెప్పి తమ మధ్య మనస్పర్ధలు పెరిగేలా చేసిందని చెప్పి పెన్నయ్య నాగవేణిపై పగ పెంచుకున్నాడు. ఆమెపై ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న బాబుని ఇంట్లో ఉంచి నాగవేణి దంపతులు బయటకు వెళ్లడం గమనించాడు. వాళ్ళు తిరిగి వచ్చే చూసేసరికి బాబు ఇంట్లో కనిపించలేదు. ఆచూకీ దొరక్కపోవడంతో ఆదివారం అనంతపురం 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెన్నయ్య బాబుని ఎత్తుకెళ్లి దారుణంగా కొట్టి హత్య చేసి గోనె సంచిలో చుట్టి ధోబీ ఘాట్లోకి విసిరేశాడు. నాగమణి కుటుంబంపై కక్ష పెంచుకుని ఇంట్లో ఎవరూ లేని సందర్భంలో నిద్రిస్తున్న బాలుడు సుశాంత్ని తీసుకెళ్లి కొట్టి కిరాతకంగా హత్య చేసినట్లుగా నిందితుడు వివరించాడని సీఐ తెలిపారు. అయితే ఇలా హత్యకు పాల్పడిన పెన్నయ్య తనకి ఏం తెలీదు అన్నట్లుగా బాలుడు తల్లిదండ్రులతోనే తిరిగి అమాయకాన్ని ప్రదర్శించాడని బాలుడి కుటుంబ సభ్యులు రోధిస్తున్నారు. ఈ ఘటనపై 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మాకు నిన్నటి దినం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక ఫిర్యాదు వచ్చింది. అరుణోదయ కాలనీలో అర్ధరాత్రి 12:30 గంటలలో 5 సంవత్సరాల బాలుడు అదృశ్యమైనానని తల్లి నాగవేణి ఫిర్యాదు చేయగా వెంటనే బాయ్ మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసినాము. వెంటనే మన ఎస్పీ గారు జగదీష్ ఐపీఎస్ఆర్ గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాలుని ఏ విధంగానైనా సజీవంగా మనం రికవరీ చేయాలనే ఉద్దేశంతో మా డిఎస్పి శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో ఒక 6 టీములు ఏర్పాటు చేయడం జరిగింది. విచారణలో భాగంగా 6 టీములు అనేక మంది అనుమానితులను మళ్ళీ టెక్నికల్గా సీసీటీవీలను ఫుటేజ్లంతా పరిశీలించిన తర్వాత అందులో గుండె పిన్నయ్య అనే ఒక వ్యక్తి తాను ఆ బాలుని చంపినట్లుగా నేర అంగీకారం చేసినాడు. ఎందుకు చంపినాడు అని మేము విచారించగా ఆ ముద్దాయి భార్య బాలుని తల్లితో సన్నిహితంగా చాలా కాలంగా ఉన్నది. ఈ మధ్యకాలంలో ఆమె మాటలు విని ఇతని భార్య ఇతన్ని సక్రమంగా చూసుకోకుండా ఉందని, వెళ్ళిపోతుందని, ఆ అమ్మాయి మాటలు ఎక్కువగా ఉంటుందని, ఆ బాధ వల్లకి కూడా అనుభవించాలనే ఉద్దేశంతో కసి పెంచేసుకొని ఆ బాలుని వాళ్ళ తల్లిదండ్రులు టిఫిన్ కొరకు బయటికి అర్ధరాత్రి 12 గంటలకు పోయినప్పుడు ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి బాలుని తీసుకొని ధోబీఘట్లోకి వెళ్ళి గొంతు బిసికి చంపి అక్కడే ఒక ప్లాస్టిక్ సంచిలో బాలుని కుక్కి నడిమొంక ప్రాంతంలో పడేసినాడు. బాలుడు తండ్రి ఒక ప్లేవుడ్ షాప్లో పనిచేస్తాడు. తల్లి గృహిణినే ఉంటుంది. వీరికి 3 పిల్లల సంతానము. 2 పిల్లలు కడపలో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు. ఈ పిల్లోడు మాత్రమే ఈమె దగ్గర ఉంటాడు. ఈ ముద్దాయి వచ్చేసి ఆటో డ్రైవర్గా పనిచేస్తాడు. ఇతను కూడా వాళ్ళ ఇంటికి నైబరే,
పక్కనే ఉంటాడు. బాలుడు ఏమో చదువుకుంటున్నాడు సార్. ఇంకా చదువుకి వేయలేదు. 4 సంవత్సరాలు నిండి మొన్ననే 2 వారాల కిందట బర్త్డే జరిగి 5 సంవత్సరాల్లో ఉన్నాడు. అంటే నిన్న నైట్ ఎన్ని గంటలకు మీ దృష్టికి తెచ్చారు సార్? లేదు, నిన్న మధ్యాహ్నం మాకు ఫిర్యాదు వచ్చింది. కేసు కట్టిన తర్వాత మా ఉన్నతాధికారులు కొన్ని సూచనలు చేసినారు. ఎందుకంటే చిన్న బాలుడు అర్ధరాత్రి 12 గంటలకు బయటికి వెళ్ళే ఆస్కారం లేదు. పైగా ఆమె డోరు దగ్గరికేసి ఇంటిది బయట కాంపౌండ్ గేటుకి తాళం వేసింది. కాంపౌండ్ 5 ఫీట్ల అడుగులు ఎత్తుంది. ఆ అబ్బాయి చిన్న అబ్బాయి 2.5 అడుగులు ఉంటాడు. 5 అడుగుల గోడను దుంకి పారిపోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి దీంట్లో ఏదో ఉంది అనేసి మా ఎస్పీ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మా ఎస్పీ గారి ఇంటెన్షన్ మొత్తం కూడా బాలుని ఎట్లయినా కూడా సజీవంగానే మనం రికవరీ చేయాలి, సజీవంగానే మనం పట్టుకోవాలి అని చాలా విశ్వప్రయత్నం చేసినారు. కానీ దురదృష్టంగా బాలుడు మనకు చనిపోయి కనిపించినాడు. అంటే మొన్న నైటే బాలుని లిఫ్ట్ చేశారు, వాళ్ళ వెతికి నిన్న మధ్యాహ్నం తల్లిదండ్రులు మీకు ఫిర్యాదు బాలుడు మొన్న రాత్రి పోయినాడు. మనకు మధ్యాహ్నం ఫిర్యాదు వచ్చింది. నిన్న మధ్యాహ్నం మనం రాత్రి అనుమానితులంతా కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తే వాళ్ళు మనకు నేరోపుదల చేసినారు. వితిన్ 24 hours లో మీరు అంతే 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 ఆచూకీ కనుక్కున్నారు. మనకు ఇంకా క్రైమ్ హిస్టరీ పరిశీలిస్తున్నాము, చూసి దాన్ని కూడా వెరిఫై చేస్తాం. సార్ ఇదేనా అంటే మెయిన్ గర్జు ఇదే. ఆయన భార్య, బాలుని భార్య, ఇతని భార్య, బాలుని భార్య ఇద్దరు సన్నిహితంగా ఉంటారు. ట్రై చేశాడు? లేదు లేదు లేదు, ఒక్కడే పెన్నయ్య 2 నిమిషాల్లో గొంతు పిసికి చంపినాడు. లేదు, వాళ్ళ అబ్బాయి 2 నెలలు అయింది, ఇక్కడ లేడు, ఎక్కడ వెళ్ళిపోయినాడు. మూట కట్టి పడేసినాడు. అతనే చూపెట్టినాడు మాకు. తల్లిదండ్రులు ఇతనే చంపినాడని అనుమానం కూడా చేసినారు.